దేవుని వాక్యం మీరు బైబిల్ తీయండి. బైబిల్ మీరు చక్కగా బైబిల్ కలిగి ఉన్నారు కనుక బైబిల్ తీద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయము. నిర్గమకాండం 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా బైబిల్ కలిగి ఉన్నోళ్ళు బైబిల్ తీయండి. ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు, మరి చదువుతున్నప్పుడు మీరు కూడా గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. నిర్గమకాండము 17వ అధ్యాయము 18వ వాక్యము చదువుదాం. చెప్తున్నాను మీకు అర్థంగా. నిర్గమకాండము 8వ వాక్యం. నిర్గమకాండము 17:8 వాక్యం చదవండి గట్టిగా. అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను నేను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడినాడు. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను, ఊరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. దీనికి స్తోత్రా చెప్పాలందరూ. దీనికి స్తోత్రా. ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణపు ఆరాధనలో దేవుని చదవబడిన దేవుని వాక్యాన్ని దేవాదేవుడే మనందరితో కూడా మాట్లాడి మనకు అర్థమయ్యేలాగా సహాయం చేయలాగా దీని స్తోత్రం చెల్లిదా బిగరగా. స్తోత్ర. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దీనికి స్తోత్ర. ఈ చదవబడిన అందరు తలపైకి ఎత్తండి. ఈ చదవబడిన వాక్య భాగాన్ని ఎన్నోసార్లు మనం చదివాం. చాలా మంది దైవ సేవకులు కూడా వాళ్ళకి సమయాన్ని బట్టి బైబిల్లో ఏదో ఒక పోర్షన్ తీసుకొని దేవుడు వాళ్ళకు అనుగ్రహించబడిన రీతిలో ఉంటా ఉంటాడు అనమాట. ఇది అందరికీ కూడా పరిచయం జరిగిన సంఘటన. ఇదేమైనా కొత్త విషయం కాదు. అయితే గమనిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు అనే చరిత్ర, ఇశ్రాయేలీయులు ఒక గొప్ప జనాంగం. ఈ జనాంగము, ఈ ఇశ్రాయేలీయులు అనబడ్డ ఆ ప్రజల్ని చరిత్రలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఎవరయ్యా అంటే దేవుని ప్రజలు. ఇంకా చాలా చరిత్ర మనం అంతా అధ్యయనం చేస్తే చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. ఇశ్రాయేలీయులు ఎవరయ్యా అంటే దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. లేక ఇశ్రాయేలీయులు ఎవరంటే యాకోబు
ఎబ్బో రేవు దగ్గర ఒక రాత్రి అంతా దేవుడితో పోరాడాడు గనక పోరాడిన ఆ ఈ యాకోబుని దేవుడు ఏం చేశాడంటే, ఇక మీదట నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయేలీలు అంటే ఎవరు? దేవునితో పోరాడేవాళ్ళు అన్నమాట. ఇజ్రాయేల్ను అనే వాళ్ళని మనం అర్థం ఎట్లా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలంటే, వాళ్ళకి ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడే వాళ్ళు దేవుని ప్రజలు అని మనం చూస్తున్నాం. వీళ్ళు ఈ ఇశ్రాయేలీలు అబ్రహాము నుండి వచ్చిన జనాంగం. ఇశ్రాయేల్కి ఎవరయ్యా మూల పితడు ఎవరయ్యా అంటే అబ్రహాం. ఈ అబ్రహాము దేవుడు ఆస్వాదించాడు. ఈ అబ్రహాములో నుండి ఇస్సాకుకి 2 కుమారులు ఇచ్చాడు. ఆ 2 కుమారులు ఇస్సాకు, ఏశావు. వీళ్ళ నుండి ఇక మరి ఇలా దేవుడు ఆ ఇజ్రాయేల్ వంశస్థుల్ని అంటే ఆ వంశాన్ని బాగా ఆ యొక్క ప్రబలుతూ బాగా విస్తరిస్తూ ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎక్కడ నుంచి బయలుదేరుతున్నారు అంటే, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉండారంటండి. ఇదంతా కూడా ఈ ఐగుప్తిలో 430 సంవత్సరాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది అని ఇదంతా మనం క్షుణ్ణంగా చదివితే మనకి బైబిల్ మనకి అన్ని కూడా బోధిస్తుంది, మనని తెలియపరిచింది. సరే, మనకి టైం ఉండదు. మనకి ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడబోయే విషయాల గురించి మనము ధ్యానిస్తూ ముందుకెళ్ళి ముగించుకోవడానికి ప్రయత్నించారు. టోటల్ గా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు అక్కడ ఆ దేశంలో ఉన్నారని మనకు బైబిల్లో చూస్తున్నాం. అయితే గమనిస్తుంటే వీళ్ళు ఆ ఐగుప్తు దేశాన్ని విడిచి దేవుడు విడిపించి ఒక అద్భుతమైన దేశాన్ని దేవుడు వాళ్ళకి అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఒక దేశాన్ని ఇస్తారని చెప్పాడు. ఇప్పుడు ఆ దేశం అన్నమాట ఒక అద్భుతమైన దేశము, అది వాగ్దానపు దేశం అన్నమాట. పాలు తేనె అదంతా చాలా. ఆ ఐగుప్తు దేశం నుండి దేవుడు వాళ్ళని విడిపించి వాళ్ళని ఏ దేశాన్ని అయితే దేవుడు ఇస్తానన్నాడో ఆ దేశానికి వాళ్ళని నడిపిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఎక్కడి నుంచి బయలుదేరారంటే, ఇలా నడుస్తూ ఉంటే కొన్ని మజిలు దాటుకుంటూ వచ్చేసారంట. ఎక్కడి నుంచి వాళ్ళు నడవటం, ఎక్కడి నుంచి వాళ్ళు ప్రారంభించారంటే, ఎక్కడి నుంచి వారు కదిలారంటే చెప్పాలి, రామసేసు అనే ఒక ప్రదేశం నుండి, ఒక ప్రాంతం నుండి వాళ్ళు ఇక బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. ఇది వాళ్ళ చరిత్ర. రామసేసు, సుక్కోతు నుండి అలా కొన్ని మజిలు దాటుకుంటూ వెళ్తున్నారు. మజిలు దాటుకుంటూ దేవుడు నడిపిస్తున్నాడు ఆ వాగ్దానపు దేశానికి. నడిపిస్తూ ఉన్నప్పుడు సీనాయి అనే ఒక పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆ సీనాయి పర్వతం దగ్గర చాలా దినాలు ఉండటము, ఆ సీనాయి పర్వతం దగ్గర మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉండటం, దేవుని పర్వతం మీదకి వెళ్ళటం, దేవుడు ఆయన పిలవటం, ఇదంతా అక్కడ రాసిన తర్వాత వాళ్ళు అలాగా ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణంలో ఎక్కడంట చెప్పాలి, రెహీదీము అనే స్థలంలోకి రాగానే అక్కడ అమాలేకీయులు అనబడ్డ ఒక జాతి ఉందంటండి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నారు. ఈ రెఫీదీం అనే ప్రదేశానికి వచ్చారో అక్కడ అమాలేకీయులు అనే ఒక జాతి ఉందంట. ఈ అమాలేకీయులు, ఈ జాతి ఎవరి నుండి వచ్చారు చెప్పండి? ఎవరిలో నుండి వచ్చారు? తల్లపైకి ఎత్తండి. ఎవరిలో నుంచి వచ్చారు తెలుసా? మన మందిరంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా? ఓకే, మంచి. రాగమ్మ తెలుసు పాప, అక్క అంటే బాధపడతాం. అమ్మ ఈ పామ అక్క తెలుసు కానీ కాకపోతే మళ్ళీ పామ ఏదో అంటే. అయితే ఈ అమాలేకీయులు అనే జాతి ఎవరి నుండి వచ్చారంటే, ఈ ఇస్సాకుకు 2 కుమారులు కదా. ఇస్సాకు 2 కుమారులు. మొదటివాడు ఎవరు? ఏశావు. ఈ ఏశావులోండి ఈ అమాలేకీయులు వచ్చారంట. ఈ జాతి వచ్చింది.
ఇది అయితే సరే, ఇలా చరిత్ర ఇది. అలా ఈ అమాలేకీలు ఇశ్రాయేలుకి చాలా వైరం ఉంటుంది, చాలా వైరం. ఈ అమాలేకీలు అనబడ్డ జాతి ఇశ్రాయేలు వస్తుంటే వాళ్ళతో యుద్ధానికి వాళ్ళు ఎదుర్కొన్నారు, యుద్ధానికి ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమాలేకులు ఇజ్రాయేలుతో యుద్ధానికి వాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళ ప్రయాణానికి అడ్డుపడుతున్నప్పుడు, వాళ్ళ ప్రయాణానికి వారి మార్గానికి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అడ్డుపడుతున్నారంటే ఈ అమాలేకులు. దేవుడేమో వాళ్ళ ప్రయాణిస్తున్నాడు, వారికి ఏ దేశాన్ని ఇస్తున్నాడో ఆ దేశానికి మీరు వెళ్ళండి, మీకు నేను పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నేనున్నాను, ఎన్నో సవాళ్లతో కూడిన ఆ పనులన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను మీతోనే ఉండి. ఆ ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాను. ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాను. ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో అద్భుతాలు మీ పక్షం నేను నిలబడి చేస్తున్నాను, నడిపిస్తున్నా. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను, నేను నా మాటని నేను నెరవేర్చుకోవాలి గనక. నేను అబ్రహాముతో వాగ్దానం చేశాను, అబ్రహాము నాకు స్నేహితుడు అబ్రహాం, అతన్ని నేను వాగ్దానం చేశాను. మీరు ఎలాంటి వారైనా నాకు అనవసరం, నేను వాగ్దానం చేశాను, దాన్ని నేను మార్చుకునేవాడిని కాదు అని దేవుడు ఆ మాట మీద నిలబడ్డాడంటే చెప్పాలి. దీని స్తోత్రా. దేవుడు ఆ మాట మీద నిలబడ్డాడు. దేవుడు ఎప్పుడు ఆయన మాట మీద నిలబడతాడు. మనమైతే మనం కాళ్ళ మీద నిలబడతాం. మనం మనుషులుగా మనం ఏం చేస్తామంటే కాళ్ళ మీద నిలబడతాం. మనం నిలబడేది ఎట్లా నిలబడతాము? మన కాళ్ళ మీద నిలబడతాం. కానీ దేవుడు మాట మీద నిలబడేవాడు. మనం ఏంటంటే మాట ప్రకారంగా మనము ఆ మాటకు తగ్గట్లుగా మనం నెరవేర్చలేము. తర్వాత ఏంటంటే లేదండి నా వల్ల కాలేదండి, ఇప్పుడు నేను కాళ్ళ మీద నిలబడ్డానని చెప్తాం. మనం మాట మీద నిలబడలేని మనిషికి మాట మీద నిలబడలేని నైజం ఉంటుంది. మాట్లాడి చెప్తారు కానీ దాన్ని నెరవేర్చరు. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే అదే వెళ్తూ ఉంటుంది. నేను అంతా మిమ్మల్ని ఎక్కువ సమయం కూర్చోబెట్టి మిమ్మల్ని బాధ పెట్టి అట్లా ఇట్లా చెప్పాలని నాకు కూడా ఓపిక లేదండి. నేను కూడా ఇసిగిపోయాను. అంత ఇంకా ఏజ్ పైబడిపోతూ ఉంటుంది కదా. ఒకవేళ అలా అనుకుంటే దేవుడు ఆత్మ మనంతో ఉండి ఆయన చేస్తా, కానీ దాన్ని తీసుకునే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు నిన్న ఆదివారం చెప్పాం తల్లి, రేపు నిన్న ఆదివారం ఏం చెప్పాడు దేవుడు వాక్యాన్ని? అందరూ తన సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ దాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండారా? అరే ఇది మా సేవకుడు లేక మా సంఘంలో దేవుడు కదా, దేవుడు మాటలు కదా ఇవి. అరే మా కోసమే కదా చెప్పింది. మా మనసులు, మా శరీరాలు, మా క్రియలు అలాగే ఉండే కదా. నేను దేవుని కార్యాలు ఇప్పుడు చేయగలుగుతాను. ఈ సమయంలో కూడా ఇలాంటి కార్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ సమయాన్ని సమకూర్చుకొని తర్వాత చేసుకుంటాను. నా పనులు ఎప్పుడుండే ఈ భూమి మీద ఉన్నంత వరకు పనులు ఉండే. నా దేవుడు పని ఎప్పుడు? ఎవరు మాట్లాడారు? ఎవరు చెప్పాడు? నేను చెప్పానా? దైవజనుడు చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. ఫిలిప్పీ సంఘంలో ఆ సంఘస్థులను చూసి ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ఒక దైవజనుడు ఆనాటి కాలంలో ఉన్న ఆ సంఘాన్ని చూసి అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు అన్నాడండి. యేసుక్రీస్తు కార్యాలు ఇంకా మనకు అర్థం కాలేదంటే ఎంత మూర్ఖత్వంతో ఉన్నామండి మనం. ఇంత స్పష్టంగా, ఇంత అర్థమయ్యేటట్లుగా దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నా ఇంకా దాన్ని తీసుకోలేదంటే ఇంకా నీలాంటి మూర్ఖురాలు ఎవరైనా ఉంటారా? ఇంతగా చెప్పినా నువ్వు కదులుతావా? నువ్వు రాగలుగుతావా? ఎవరి కోసం? మా కోసం అవసరం లేదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ఆ దేవుడు గొప్పడు, ఆ దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు, మా పక్షి నిన్న మేలు చేశాడు, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకున్నాడు, మమ్మల్ని మా బిడ్డల్ని అని ఎన్నో చెప్తున్నావు కదా. ఆ చెప్తున్న దేవుడికి కృతజ్ఞతగా ఆయన పని చేయడానికి కుదరదా? నా పని అది ఏమన్నా నా ఇంటి పనే?
తల్లి చెప్పాలి, నా ఇంటి పని కోసం రమ్మంటున్నాను, నీకోసం. ఇంకా దాన్ని తీసుకోకొని అందుకే నేను, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినా ఇక్కడ తీసుకునే వాళ్ళు లేరు కదా, ఏదో ఎంటర్టైన్గా వచ్చాం కూర్చున్నాం, ఏదో ఆదివారం కాస్త రెస్ట్ తీసుకుందాంలే, ఇంకేం చేస్తావు, చర్చికి వెళ్దాం, ఆడ ఏదో అతగాడు చెప్పేస్తాడు, ఆడు వదిలిపెట్టిన తర్వాత చక్కగా కొనుక్కొని 1 కేజీ 1/2 కేజీ చికెన్ తెచ్చుకుని ఆగి కొనుక్కొని ఈ ఆదివారం రోజు వెళ్ళిపోయింది. మళ్ళా ఏదో స్థితిగా మనం వెళ్ళిపోతాం, మళ్ళా ఆదివారం వస్తే అప్పుడు చూసుకుందాం అనే భక్తి భావన మనది, అనే భక్తి భావన, అంతే. దేని స్తోత్ర, హల్లెలూయా. కానీ దేవుడు మాట చెప్పాడు, ఆ మాట ప్రకారంగానే వాళ్ళని నడిపిస్తున్నాడంటే, వాళ్ళని విడిచిపెట్టల. అయితే ఏం జరిగిందంటే రెఫీదీము అనే స్థలంలోకి వచ్చేసారంటున్నాడు. ఎక్కడ వచ్చేసారంటాడు? రామసేసు నుండి సుక్కోతుకు బయలుదేరి అలా సినాయి ఇంకా చాలా మజిలు నుండి వాళ్ళ ప్రయాణంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఆ యొక్క రెఫీదీం అనే స్థలంలోకి వచ్చారంట. వచ్చినప్పుడు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అంటే ఇశ్రాయేలుతో యుద్ధము, అమాలేకీలు అంటండి. అమాలేకీలు ఏం చేస్తారంట, వాళ్ళు ఎదుర్కొంటున్నారంటండి, వాళ్ళని అడ్డుకుంటున్నారంట, వాళ్ళ ప్రయాణాన్ని అడ్డుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, తల్లి పైకి ఎత్తారా, ఓ మాటలో చెప్పాలంటే, మీకు ఉన్న వాళ్ళందరికీ ఓ మాటలో చెప్పాలంటే గమనిస్తే, ఇది క్రియాపూర్వకంగా, క్రియాపూర్వకంగా వినండి దయచేసి, తెలుసుకోండి అంతే. ఇంకా మీరు చేస్తారా చేయలేదు మీ ఇష్టం అండి, ఇక్కడ ఉన్న విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆనాటి కాలంలో మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఒక దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు. తర్వాత వాళ్ళని అడ్డుకుంది ఎవరై అంటే అమాలేకి. అది రియాలిటీగా అప్పుడు వాళ్ళు నడుస్తున్న ప్రయాణంలో ఉండాలి. ఇప్పుడు మనం ఎవరిమి, ఇప్పుడు మనం ఎవరిమి చెప్పండి, ఇక్కడ ఉండవాడు చెప్పమ్మా తల్లి. అమ్మ ఇది తెలియదు, నేను చెప్తాను. ఎందుకు మీకు తెలియదు కదా, ఎన్ని రోజులైనా తెలియదు లేదు మనకి. మనం దీని మీద ఉంటే తెలిసింది, కానీ మనం దీని మీద ఉండం కదా ఇక్కడ. అందుకే మన చర్చలు నిలబడకుండా ఉండడం గల కారణం ఏంటి, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని తోడుంటాడమ్మా. ఈ రోజు రావడం మాకు మంచి పాట పాడు, చాలా అద్భుతం ఉంది, చాలా మంచి వస్త్రాలు, చాలా ఎంతమ్మా ఇక ఈ చీర ఎంతమ్మా, ఈ డిజైన్ అంత, ఇలాంటి అన్నగారు చాలా నన్ను తోడేస్తాడు, అసలు ఆయన కళ్ళని నా మీదే ఉంటాయండి. అట్లయితే ఇబ్బంది ఉంటుంది మనకి. ఇట్లా చెబితే నువ్వు వస్తావు ఏంటంటే ఎవరు అందరికి బాగా చేస్తాం, పొడిచినట్టు ఉంటది కదా, గుచ్చినట్టు ఉంటది కదా. చెప్పాలి ఎట్లుంటది, రేగు చెట్టు కింద పోయి కూర్చుంటే ఎట్లుంటది ఏంటరా బాబు, చిల్ల చెట్టు కింద పోయి కూర్చుంటే ఎవరైనా ప్రశాంతం కూర్చుంటారా? ఏడ కూడా కూర్చోలేము ప్రశాంతంగా. ఆ గోడతో మొత్తం కూర్చుందాం అనుకుంటామా, అక్కడ కూడా కూర్చునే పరిస్థితి లేదు మనకి. గోడ కూర్చొని తిరిగమ్మా అంటాడు మళ్ళీ. అరే బాబు మా పరిస్థితి మీకు తెలియదురా బాబు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిమి, దేవుని ప్రజలు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు, ఇప్పుడు మనం ఎవరిమి, క్రైస్తవులు. ఏంటి, ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులకి అడ్డుకుంది ఎవరు, అమాలేకి. ఈనాటి కాలంలో ఎవరు, మన క్రైస్తవులని. మనల్ని అడ్డుకుంటుంది ఎవరు, ఇది. ఇప్పుడు మనల్ని అడ్డుకుంటుంది ఎవరు చెప్పండి తల్లి, చెప్పండి. గుసగుసన్నారు ఎవరు, మనల్ని అడ్డుకుంటుంది ఎవరు మన ప్రయాణంలో? మన శరీరమే మనకు శత్రువు అన్నమాట. మనల్ని అడ్డుకుంటుంది ఎవరో కాదు. ఇప్పుడు ఈ అమాలేకీలు అనబడ్డ వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళని ఎదుర్కొంటున్నారు వాళ్ళు, కానీ ఇప్పుడు పరోక్షంగా ఇప్పుడు మనల్ని ఎదుర్కొంటుంది ఎవరై అంటే మన క్రైస్తవత్వానికి మన శరీరం. వీళ్ళెవరు అమాలేకీలు అంటే అనాటికల్లో ఉండేవాళ్ళు చరిత్రలో. ఇప్పుడు ఎవరంటే ఆధ్యాత్మిక మన శరీరమే. ఈ అమాలేకీలు నిన్ను ఎలా అడ్డుకుంటున్నారంటే నీ ప్రయాణాన్ని, ఇంకా అవన్నీ తీస్తే చాలా ఉంటాయి ఈరోజు. నీ ప్రయాణాన్ని, నీ యొక్క ఆధ్యాత్మిక, నీ ప్రార్థన, నీ యొక్క దైవత్వం, నీ ఎదుగుదల, నీ అభివృద్ధి, నీ ఇంకా ఏదైనప్పటికీ ఎవరు అడ్డుకుంటున్నారా అంటే లోకం అడ్డుకుంటుంది నిన్ను. లోకం ఏమో ముందుకు వెళ్ళనట్లేదు. శరీరము దేవుడితో నిలబడిన ఇక అపవాది కూడా ఎన్నో రకాలుగా దాడి చేస్తున్నాను. యుద్ధం ఏంటి, ఎవరికి యుద్ధము? ఆత్మకి శరీరానికి ఒక యుద్ధం అన్నమాట. ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసా?
ఆత్మకి శరీరానికి యుద్ధం జరుగుతుంది. ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ యొక్క జనాంగానికి అమాలేకులకి ఎలాంటి యుద్ధం జరుగుతుందో అలాగే ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనకి, మన శరీరానికి, మన ఆత్మకి యుద్ధం జరుగుతుంది. ప్రార్థన లేకుండా, దేవుడితో సరైన సంబంధాలు లేకుండా, లోకాలతో సంబంధము, శరీర కోరికల కోసము ఎగిరి పడుతున్నాం గనక ఆ బంధాలు తెగిపోతుంది. ఇప్పుడు చెప్పాం కదా, ఈ తీసుకో ఈ రోజు కూడా. ఓహో ఇదా, అరే దేవుడే కదా నా మేలు కోసమే చెప్తుంది. నా శరీరమే నా శత్రువా, నా శరీరం కోసమే నేను ఆరాటపడుతున్నాను. అరే తినటం తాగటం పనుకోవడం ఏడు శత్రు. నిద్ర తిండిపోతు నిద్రపోతు అంటే ఏముంటది మనిషికి? ఏంటి చెప్పాలి? తిండిపోతులు, నిద్రపోతులు. ఇదే నిద్రపోతులు, తిండిపోతులు, తాగుబోతులు. ఇవి సరే ఇలా జరుగుతున్న లోకంలో ఉండే విషయం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు ఇశ్రాయేలీలు అనబడ్డ వాళ్ళు రెఫీదీం అనే స్థలంలోకి రాగా అమాలేకులకి ఏం జరిగిందంటే యుద్ధము అక్కడ జరిగింది. అయితే ఏమన్నాడు ఆయన? మోషే గారు ఏమంటున్నాడు 9వ వాక్యంలో? మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరచండి. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక యుద్ధము ఇక్కడ యుద్ధము ఒకటి ఏర్పడింది. మన ప్రయాణానికి దేవుడు ఒక దేశానికి మనం నడిపిస్తున్నాడు కదా, మన మేలు కోరి. కానీ ఈ అమాలేకులు ఇప్పుడు మనల్ని ఆ వాగ్దానపు దేశంలోకి దేవుడు ఇస్తానన్న ఆ పాలుతేలు ప్రవహించేసి అడుగు పెట్టనీయకుండా ఈ మధ్యలోని వాడు మనల్ని హతమార్చాలని ఈ అమాలేకులు మనల్ని మీద యుద్ధం చేస్తున్నారు. మనం మౌనం ఉంటే కుదరదు, మనం నిద్రపోతుంటే కుదరదు, మనం సంపాదించుకుంటే కుదరదు, మన పిల్లల గురించి చూసుకుంటే కుదరదు, మన క్షేమం గురించి చూసుకుంటే కుదరదు, మన యొక్క ఉద్యోగాల కోసం చూసుకుంటే కుదరదు, మన భూముల కోసం చూసుకుంటే, మనల్ని మన కుటుంబాన్ని పాడు చేసేస్తున్నాడు, చంపేస్తున్నాడు. చచ్చిపోతున్నావు నువ్వు చచ్చిపోతున్నావు. ఎలా చచ్చిపోతున్నావు అంటే ఆధ్యాత్మికం ఎదుగుదల లేదు నీకు, దేవుడితో ఆ సంబంధము లేదు నీకు, లోకంతో ఉంది సంబంధము, శరీరం కోసము వీరి విరాలు లేకుండా ఓకే. దానికేం అలుపు ఉండదండి. ఎండలైనా సరే, వాళ్ళైనా సరే, దానికే అలుపు ఉండదు. దేవుడి దగ్గర కూర్చోవాలంటే, రావాలంటే ఎంత కష్టమోనండి, ఎంత కష్టమో. అది ఎండైనా వడగాళ్ళైనా. ఈ రాత్రి మన ప్రభుత్వం వారు అమ్మ ఒడి రిలీజ్ చేసేసారు. మీ పిల్లల డబ్బులు ఈ రోజే లాస్ట్ డేస్ పడ్డయ్యా లేవా, ఇదిగో ఈ రోజే అని కనుక మనకి ఆ ప్రభుత్వం కొన్ని సూచనలు కలిగిస్తే పడ్డయ్యా లేవా అని చెప్పి ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కీ కట్టి అవసరమైతే రెక్కలు కూడా లేకుండా ఆ బ్యాంకుల చుట్టూ తిరుగుతాం. మళ్ళీ బ్యాంకుల దగ్గర కూర్చుంటాం, వాడికి ఫోన్ చేస్తావు, ఈరోజు నేను రానండు, ఇంకోటికి ఫోన్ చేస్తావు. లేలియా మేము అనుకుంటాము దేవుడి దగ్గరికి వచ్చి ఏదైనా కోటాలు అది అని చెబితే మా వాళ్ళు ఒప్పుకోరండి, మా పనులు ఒప్పుకోరు. ఇప్పుడు ఇట్లాంటి బాధ వేసేది వాళ్ళకి. ఈ ఫస్ట్ కాడికి వచ్చి ఇదే వాళ్ళు నేను అనుకుంటాము, మా వాళ్ళు ఒప్పుకోరు, మా పనులు ఒప్పుకోరు. మరి నువ్వు వాళ్ళ మీద పోయినప్పుడు ఒప్పుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఉంటేనేమో లేదు, నాకు సెలవీ లేదు, ఈరోజు పనులు తీసేస్తా అంట అట్టంట. మరి నువ్వు వాళ్ళ మీద పోయి నెల్లగా కూర్చుంటే అప్పుడు ఒప్పుకుంటాడు, అప్పుడు పెట్టుకుంటాడా? అంటే దీన్ని ఈ తెలివి ఏంటిది? ఇది ఎలాంటి తెలివి? ఇక్కడేమో 1 రోజు 2 రోజులు 3 రోజులు మీటింగులు సెలవు పెట్టేయండి, కుదరదు అంటే రావాలంటే లేదు, వాళ్ళు ఒప్పుకోరు. ఇంక ఈ రోజు నువ్వు పనికి రా, కుదరదు, వచ్చారా లేకపోతే పని తీసేస్తా. నువ్వు పోయి మన వాళ్ళ కడ పోయి కూర్చొని నెల్లగాలంటే వచ్చి రాగానే పెట్టుకుంటారు కదా. మరి ఇప్పుడు ఏమన్నా అవునా కదా? చెప్పరే, అంతేనా కదా? నేనేమైనా కావాలని చెబుతున్నానా? ఏంటి ఎంత సైలెంట్ పడిపోయారు? దీని స్తోత్ర. శరీరం అన్నమాట. దేవుడిని నా ఆశీర్దిస్తాడు. ధైర్యంగా ఉండు, భయపడకో, నువ్వేం కదలకో. నిన్ను ఎంతమంది ఎన్ని రకాల కన్నా ఖచ్చితంగా వాళ్ళు
నీకు విరోధంగా ఏ ఆయుధం వరిదిలదో ధైర్యంగా ఉండు, కొట్టు సపోర్ట్లో. చాలా బాగుంది. ఇలాంటి జీవితం ఎట్లా వస్తారండి జనం? ఇలాంటి మాట్లాడితే ఎట్లా? మరి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ జాతే నిర్మూలం. అయితే ఏమన్నాడు చెప్పాలి, అక్కడ చదవండి. అంటే మన కొరకు ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పాలి తల్లి ప్రీతి. ఏం చేయమన్నాడు మోషే గారు? దేనికి అమ్మా తల్లి? యుద్ధం చేయడానికి. ఇప్పుడు యెహోషువ మనుషుల్ని ఏర్పరచు అన్నాడండి. ఇప్పుడు మనం కూడా, ఎందుకంటే రేపు మీటింగ్లు కదా తల్లి, మనం రేపు మీటింగ్ కదా, ఆ మీటింగ్ మీద సాతాండు దాడి చేయకుండా వాతావరణము, కరెంటు, ఇంకా ఎన్నో రకాల పరిస్థితులు, అది దేవుడి పని కదా. ఆ దేవుడి పని చేయడానికి ఎన్నో రకాలుగా ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనుషుల్ని ఏర్పరచండి. ఎందుకు? యుద్ధం చేయటానికి. దేనికి యుద్ధం అంటే? ఆ రోజులు యుద్ధం. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయటానికి. ఒక సేవకుడు చెప్తున్నాడు యెహోషువతో, ఒక సేవకుడు మోషే చెప్తున్నాడు యెహోషువతో, ఇదిగో నేను ఆ యొక్క దేవుని కర్రను పట్టుకొని నేను నిలబడతాను. మీరేం చేయాలో తెలుసా? చెప్పాలి. మీరేం చేయాలి? మనుషుల్ని ఏర్పరచండి అన్నాడు. ఎందుకు? ఈ కర్రే ఎన్నో అద్భుతాలు చేయబడ్డది. ఈ కర్ర ద్వారా దేవుడు మన పక్షమున ఎన్నో కార్యాలు చేశాడు కనుక ఈ కర్ర కింద పెడితే కుదరదు. ఈ కర్ర ఇప్పుడు కూడా, చెప్పాలి, ఈ కర్ర ఇప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూనే ఉండాలి. ఈ కర్ర ఎప్పుడు కూడా దేవుని వైపు, దేవుని సింహాసనం వైపు చూస్తూనే ఉండాలి. ఆ కర్రను ఎప్పుడైతే దించుతానో మనం ఓడిపోతాము. ఈ కర్ర మనకు అనుగ్రహించబడింది. నేను చేసే పని ఏంటి? అక్కడ కూర్చుంటాను అన్నాడండి. అక్కడ జరిగింది. అయితే ఏమన్నాడు ఇక్కడ చదవమా? మోషే యెహోషువతో మన కొరకు. ఎవరు అర్థమవుతుందండి ఇక్కడ? చల్లి అర్థమవుతుంది. అర్థమైతే పర్లా, అర్థం కాకుండా అరుచుకోవడం దీనికి. ఇప్పుడు అర్థం కాకుండా ఇదని చెప్పుకున్న వేస్ట్ కూడా. ఆ రోజులు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దేవుడు ఎలా చేస్తున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా చూస్తుంటే ఏమన్నాడు? మోషే యెహోషువతో మన కొరకు మనుషులు ఏర్పరిచి వారిని బయలు వెళ్ళి అమాలేకులతో నిలిచినట్లు చేసి, చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడింది. మోషే, అహరోను, ఊరు, ఎక్కిరి. మోషే తన చెయ్యి, ఓకే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి అందరూ. మోషే తన చెయ్యి, అది నేనేమో మోషే తన చెయ్యి, మీరు చెయ్యి అంటా ఉన్నాను. నేను ఒకటి, మీరు ఒకటి బలకాలన్నమాట. సరే, ఏదైతే దేని స్తోత్రంలే. ఇప్పుడు మోషే గారు ఎందుకు చెయ్యి పైకెత్తున్నాడు? అమ్మా తల్లి, ఎందుకు చెయ్యి పైకెత్తున్నాడు అని అక్కడ చూస్తే అది మనకి అక్కడ జరిగిన విషయాన్ని మోషే గారు ఎందుకు చెయ్యి పైకెత్తాడంటే అది ప్రార్థనకి ఒక సూచనగా ఉందన్నమాట. ప్రార్థనకి సూచనగా ఉంది. ఇప్పుడు నేను అక్కడ నిలబడితేనే మనం జయాన్ని పొందుకుంటాం, గెలుస్తాం. నా చేతులు కనుక కింద పెడితే వాళ్ళు మనల్ని, అంటే ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేము. దేవుని సహాయం లేకపోతే ఈ యుద్ధంలో మనం ఏం చేయలేము. ఈ యుద్ధంలో మన మనుషులు ఉన్నప్పటికీ, మనుషులు ఏర్పరిచినప్పటికీ ఈ యుద్ధంలో దేవుని సహాయం మనకు ఉండాలి. మోషే గారు చెప్తున్నాడు. ఎంతమంది అర్థం చేసుకున్నారు? మనకి చాలా యుద్ధ వీరులు ఉండొచ్చు, యుద్ధాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, ఖడ్గ వీరులు ఉండొచ్చు, ఆయుధదారులు ఉండొచ్చు, చాలా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, చాలా బలవంతులు ఉండొచ్చు, చాలా టాలెంట్ కలిగిన వాళ్ళు ఉండొచ్చు, చాలా ఆచానుభావులు ఉండొచ్చు, చాలా రూపశీలి
ఆ యొక్క అందసందాలతో ఉండొచ్చు, కానీ ఇవన్నీ పనికిరావు. ఇవన్నీ మనకి ఉపయోగం లేదు. కానీ మనకి దేవుని సహాయం కావాలి. మనకి దేవుని సహాయం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవుడుగా నీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన. ఏ కార్యక్రమం నువ్వు చేపట్టినా దేవుని సహాయాన్ని పొందుకోవాలి. నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలం మీద ఆధారపడితే కొంతవరకు దేవుని యొక్క సహాయం కొరకు ఆధారపడితే అది శాశ్వతంగా ఉంటుందన్నమాట. అందుకే రేపు పొద్దున మీటింగ్లో కూడా ఏం కావాలంటే మనకి సంఘం అంతా కూడా ఏం చేయాలంటే, సంఘం అంతా కూడా ఏం చేస్తున్నాడు? మోషే గారు ఏం చెప్పాడు? మోషే గారు యెహోషువతో ఏం చెప్పాడు? మన కొరకు మనుషుల్ని ఏర్పాటు చేయండి. ఇప్పుడు మన మందిరంలో ఇలాంటి పిలుపునిచ్చామనుకోండి, అంటే ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు ఇలా చేస్తేనే కదా మనం కూడా, ఇలా ఉంటేనే కదా మన సంఘాలు కట్టబడేది, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడేది. మన సంఘాల్లో దేవుడు నమ్ముకొని కుటుంబాలుగా ఉన్నప్పుడు మరి ఆ కుటుంబాలు దేవుడు ఆస్వాదించాలి. ఇలా ఫాలో అవుతేనే కదా, ఇలా చెప్పితేనే. ఇప్పుడు పిలిపిచ్చాడు, ఆయన ఏదో చెప్పుకుంటాడు, ఆడేదో చేసుకుంటాడు, వాడి పాటికి ఏదో అనుకుంటాడు, నా పాటికి నేను ఉంటానంటే మరి ఇది సంఘం ఎట్లయింది? ఇది మందిరం ఎలా ఉంటుంది? ఇక్కడ దేవుడు అని ఆయన ఉంటాడా? దేవుడని ఆయన ఉంటాడా? ఉండడు. దేవుడని ఆయన. మీరు కూర్చుంటారు, నేనే దరుచుకుంటాను, అంతే. ఇంకంత మించి ఏం జరగదు. దేవుని చిత్తానికి లోబడేది ఎవరు చెప్పాలి? ఏం చేశారంట? ఆదుకున్నారంట. మోషేను ఆదుకున్నారంట. ఎవరు ఆదుకున్నారు? సంఘం అనేది సంఘ పాత్ర ఏంటి? దేవుని పిల్లలుగా ఉన్న మీ పాత్ర ఏంటి? దేవుని పని కొరకు ఏం చేయాలి? సేవకుడు పక్షము నిలబడితే మనకి విజయం వచ్చింది, మనకు జయం వచ్చింది. నువ్వు నిలబడకుండా అనుకోండి, సరే అది నీ ఇష్టం అండి, అది నీ ఇష్టం. చెప్తాను ఇప్పుడు, ఇదా ఇట్లా తీసుకోవు, నువ్వు అడగవు, ఫోన్ కూడా చేయలేవు నువ్వు. అందుకే మన దగ్గర వెళ్ళిపోతా ఉంటారు, ఇలా చెప్తూ ఉంటే వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే దాంట్లో ఉండరు కదా. కానీ దేవుళ్ళో ఉండేవాళ్ళు అయితే, ఇంకా నా జీవితంలో ఎక్కడ ఏ లోటు ఉందో, నా కుటుంబంలో నేను నా దేవునికి ఎంత దూరం అయిపోతున్నానో, నా దేవుని ఆశీర్వాదాలు ఎంత దూరం చేసుకున్నా ప్రభువా అని ఆయన పాదాల మీద పడతారండి. నువ్వేం నిన్నేదో పొగిడితేనో, నిన్నేదో గౌరవిస్తేనో, నిన్నేదో ఇచ్చిస్తేనో, లేకపోతే నువ్వు అలా ఇచ్చించి పని చేస్తే అది దేవుడి పని కాదు. నువ్వు పని చేస్తున్నావంటే దేవుని మీద భయం కలిగి పని చేయాలి. ఏదైనా నేనేదో పొగిడేసి, నేనేదో ఆకర్షించి, నీకేదో ఫోన్ చేసి నువ్వు ఇలా అంటే ఇది ఎంత మాత్రం దైవత్వం కాదు, ఇది ఎంత మాత్రం దేవుడి యొక్క నడిపింపు కాదు. ఒక పని చేస్తున్నావంటే, ఒక మందిరానికి వస్తున్నావంటే, సంఘానికి వస్తున్నావంటే, ఎవరిన పాస్టర్ని చూసో, లేకపోతే నీ స్నేహితులు చూసో, నీకున్న వాళ్ళని చూసో, ఇంకొకళ్ళు చూసో కాదు, నా దేవుని కోసం వస్తున్నా నేను. ఎందుకు వస్తున్నాం మన మందిరానికి, సంఘానికి? మనం ఎందుకు వస్తున్నాం? ఎవరి కోసం వస్తున్నాం? ఏం చేయడానికి వస్తున్నాం? ఏమి నేర్చుకోవడానికి వస్తున్నాం? దేవుని కొరకు నేను వస్తున్నానని ఆ మనసుతో రావాలి. ఉదయాన్నే లేచి, ఇది దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను, ఈరోజు దేవుడు నాతో ఉండటానికి, ఆయనతో నేను ఉండటానికి ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని రావాలి. కానీ పాస్టర్ గారు ఇంకా టయానికి వెళ్ళకపోతే ఆయన ఏమి నా గురించే చెబుతాడేమో, నా గురించే మాట్లాడతాడేమో, అందుకే త్వరగా వెళ్తున్నాను. లేలియా, ఇలాంటి భక్తి ఎన్నటికి కూడా మంచిది కాదు. దేవుని సంఘం, నీకైనా నాకైనా. మీ ఇళ్ళకి వస్తున్నానంటే, మీరు రమ్మన్నప్పుడు నేను వచ్చానంటే మీరేదో ఇస్తారనో, మీరేదో పెడతారని కాదండి. నా పని అది, నా బాధ్యత అంతే. మీరేదో ఇవ్వకపోతే, పోయినసారి పిలిస్తే నాకేమీ లేదు, నేను రావట్లేదు, ఇదే ఎలాంటి కాదు, బాధ్యత. దేవుడు నాకు ఇచ్చిన పని అది.
నీ వద్ద ఏమి ఆశించట్లా. దేవుడు ఇచ్చిన పని కాబట్టి, అందుకే అది ఎంత దూరమైనా సరే నువ్వు ఎక్కడుండా ఏ చోటుండా ఎత్తుక్కుంటూ వెళ్ళి, మరి అక్కడ ఏమన్నా అవసరమా, అక్కడ ఏదన్నా నీకు అవసరమా అనే దాని మీదనే వెళ్ళటం జరిగింది. కానీ ఏదో ఆశించి వెళ్ళినప్పటికీ కూడా, ఒకవేళ నేను వచ్చినప్పటికి కూడా, ఒకవేళ నేను ప్రార్థన చేసినప్పటికి కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను చేసే ప్రార్థన పక్కన పెట్టేస్తాను. నేను లోక సంబంధంగా ఆశపడి, శరీర సంబంధంగా ఆశపడి వస్తున్నా కదా, నేను ప్రార్థన చేస్తాను, నీకేం ఉపయోగం ఉంటుంది? నేను ప్రార్థన చేసినా నీకేం జరిగింది? ఏం జరగదు కదా. ఏం ఆశించకుండా దేవుడి పనని మనము ఆ గొప్ప విశ్వాసంతో మనం వెళ్ళగలుగుతామంటే, ఆ ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దీని స్తోత్రం. అలాగనే ఇక్కడ చూస్తున్న చాలా పెద్ద విషయం అండి. చాలా కొన్ని పాయింట్లతో ఇక్కడ కోట్ చేసి చెప్పొచ్చు ఇవన్నీ కూడా. కానీ ఇన్ని పాయింట్లు కోట్ చేసి చెప్పినా నువ్వు తీసుకో, వాటిని నేనే పరిస్థితి ఉండదు, వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. దేవుడు మాత్రం ఆయన ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అది చూస్తూ ఉంటాడు అన్నమాట. మన సంఘం వర్ధిల్లకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే, మన పరిచర్య ముందుకు పోకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే, మనకు ఐక్యత లేదు. ముందు ఒక దైవజనుడు చెప్పినప్పుడు దానికి మనం కట్టుబడి దాన్ని ఫాలో అయ్యే తత్వాలు మనకు లేవన్నమాట. అందుకే ఇక్కడ దైవజనుడు వాక్యాన్ని బట్టి చూడండి. ఇప్పుడు ఏనుకోసం రావాలి మనం ఇక్కడికి? వాక్యం ఎందుకు చెప్పుకున్నాం? వాక్యాన్ని బట్టే కదా మన జీవితాలు సరిచేసుకోవాలి. అవునా కదా? ఈ బైబిల్లో ఉన్న దేవుడి మాటలను బట్టే మనం సరిచేసుకోవాలని. ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలను సరిచేసుకోవాలి కదా. ఇంకా దేన్ని బట్టి సరిచేసుకుంటాం మనము? ఎక్కడ సరిచేసుకుంటాము? సరిచేసుకునే స్థలాలు ఏడుండయా? సరిదిద్దుకునే స్థలాలు ఏడుండయా? ఇంకెవరైనా మనం సరిదిద్దుతారా? ఎవరైనా మనల్ని హెచ్చరిస్తారా? ఎవరిని హెచ్చరిస్తూ ఊరుకుంటాను? ఎవరైనా నిన్ను హెచ్చరిస్తే నువ్వు ఊరుకుంటావు? నీ పిల్లల గురించి ఏమైనా మాట్లాడుతూ ఊరుకుంటావు? నువ్వు నీ ఇంటి గురించి, నీ గురించి మాట్లాడుతూ అసలు ఊరుకుంటావా? ఇంతసేపు ఇంత టైం ఇస్తామా? దీని స్తోత్ర. ఇంకొక విషయాన్ని చూస్తుంటే, ఇది ఇంత మట్టికి చాలా ఉంది. ఇక్కడ నేను అంత లాంగ్ వెళ్ళాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను చేయట్లేదు. వాక్యం చెప్తున్నాను, అక్కడ జరిగిన సంఘటనలు చెప్తున్నాను. మీరు ఇంటేనండి, తీసుకుంటే తీసుకోండి, మీ ఇష్టం. అది ఎలా ఏంటని అంటారేమో అనుకుంటా, కానీ మీరు ఏదో బాధ పెడతా ఉండే కార్యక్రమం చేయబాకండి అని నేను అందుకు చెప్తున్నాను. ఇంకొక సందర్భాన్ని మీ ముందు దేవుడు పెట్టాలని కోరుకుంటున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వాక్యం త్వరగా ముగించుకుందాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు, ఏం జరుగుతుందంట? ఆ దేవుని వాక్యం వినుతూ ఆయన మీద పడుతున్నారంట. నానాటి కాలం వాళ్ళు ఏమి వింటున్నారంట? దేవుని వాక్యం వింటున్నారంట. ఓకే, సరే. తర్వాత ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి, ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతన్ని నడిగిరి. కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచు ఉండింది. స్తోత్రా, హల్లెలూయా, దేవరాజుని స్తోత్రా, హల్లెలూయా. దేవదేవుడు ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించి శరీరధారిగా వచ్చాడు.
వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. జీవించినప్పుడు ఆయన గురించి ఆయన వృత్తాంతం. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రయాణంలో ఆయన ఉన్నప్పుడు ఒక గలలయ ఆ సముద్ర తీరమునందు ఈ జాలర్లు చేపలు పట్టే జాలర్లు ఉండాలంట. ఈ జాలర్ని దేవుడు యేసుక్రీస్తు వారు పిలిచాడంట. పిలిచి వాళ్ళ వృత్తి ఏంటంటే, వాళ్ళు ఆ గలలయ ఆ సముద్ర ప్రాంతంలో వాళ్ళకి ఒక సముద్రం ఉంది. ఆ సముద్రంలో వాళ్ళ జీవనోపాధి ఏంటంటే ఆ వలలు ఏం చేయాలి, ఆ వలలు ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ దోణికి ఆ సముద్రంలో వలలు వేసి చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగుతుంది. అయితే యేసుక్రీస్తు వారు అలాగే గలలయ ప్రాంతంలో వెళ్తూ వాళ్ళు ఆ వలలు బాగు చేసుకుంటూ వాటిని చేపలు పడుతున్నప్పుడు చెప్పాడు. అదంతా ఉంది అక్కడ. మీ వలలు విడిచేయండి, మీ దోలు విడిచేయండి, నన్ను వెంబడించండి, మనుషులు పెట్టే జాలలుగా చేస్తానని ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 4 అదంతా అక్కడ రాయబడి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఆయన ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎవరు ఇల్లు, ఈ పేతురు, ఆ సీమోను, యాకోబు తన శిష్యులుగా ఉండారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సముద్రంలోకి వెళ్ళారంట. ఆ సముద్రంలోకి వెళ్ళగానే ఆ సముద్రంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ వలలు తీసుకొని వాళ్ళ కుటుంబ జీవనం కోసం, వాళ్ళ బిడ్డల జీవనం కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసము వాళ్ళు వలలు వేస్తున్నారు. ఆ చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క చేప కూడా పడన కారణం రాత్రి అంతా కూడా వాళ్ళు కష్టపడ్డారు. చాలా వేచారిపోయారు, చాలా దిగులు పడ్డారు, ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టపడ్డాం. రాత్రంతా మన ఇళ్ళు, మన పిల్లల్ని, మన సౌఖ్యాన్ని విడిచి మరి మన యొక్క బిడల బతికించుకోవడానికి ఈ సముద్రంలోకి వచ్చి మనకున్న జీవనం ఇదే కదని చెప్పి వాళ్ళు బాగా నిరాశ చెందుతూ ఉన్నారంట. నిరాశ చెందుతున్నప్పుడు యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి సీమోను, పేతురు సీమోను ఆయన తోలో కూర్చొని కొద్దిగా లెట్టండి అన్నాడు, తొయ్యండి అన్నాడు. తోసారు. కాస్త లోతుకి వెళ్ళింది ధోని. కాస్త లోతుకి వెళ్ళగానే అక్కడ ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు, వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, అక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నాడు. వాక్యం బోధిస్తూ చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ వలలో వెయ్యండి అన్నాడు. హల్లెలూయా. మీ వలలో వెయ్యండి అంటే అక్కడ వాళ్ళు అంటారు, లేదు నా ఏలినవాడా చెప్పాలి, లేదు నా ఏలినవాడా, లేదు నా యొక్క యజమానుడా, రాత్రంతా మేము వలలు వేసాం గాని ఒక్క చేప కూడా పడలేదయ్యా అంటే ఇప్పుడు అంటాడు, నేను చెప్పినట్టు చేయండి. యేసుక్రీస్తు వారు అన్నాడు, ఏమన్నాడు, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. ఓకే, ఇప్పుడు నీ మాట చొప్పున ఏమన్నాడు, ఇప్పుడు సీమోను నీ మాట చొప్పున అన్నాడండి. నీ మాట చొప్పున ఇప్పుడు నేనేం చేస్తా చదవండి. నీ మాట చొప్పున వలలు వేదునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తన పాలి వారు వచ్చి మాకు సహాయము చేయమని ఏడుకొనిరి. సహాయము చేయమని ఏడుకొనిరి. దీనికి స్తోత్ర. ఏడుకొన్నారంట. ఏమంటే చెప్పాలి, అయిపోయింది కదా. ఇప్పుడు ఒకటి, ఆ ప్రాంతాన్ని మనం యేసు ప్రభు ఆయన జీవించిన ఆ ప్రాంతం అంతా మనం కొద్దిగా మనసు పెట్టి మన మనసులో తీసుకుంటే ఆయన ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అక్కడ ఆ సీమోన్ ఎలా ఉన్నాడు, యాకోబు ఎలా ఉన్నాడు, ఆంద్రియ ఎలా ఉన్నాడు, ఆ ప్రాంతాన్ని ఒకసారి మన మనసులో తీసుకొచ్చుకున్నాం. అక్కడ ఏముంది, సముద్రం ఉంది. చెప్పాలి, అక్కడ ఏముంది, సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఏముంది, ధోనిలు ఉండయి. ఆ ధోనిలోకి వాళ్ళు ఆ ధోని వాళ్ళ జీవనోపాధి కోసం దాన్ని ఆ ధోని కొనసాగుతున్నారు. ఆ పొడవును కొనసాగిస్తున్న వాళ్ళ జీవనోపాధి కోసం అంటుంది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. అది వాళ్ళ జీవనోపాధి అన్నమాట. వాళ్ళ బతుకు తెరికి ఆ ధోని అనమాట. అదొకసారి దృష్టిలో మనసు తెచ్చుకున్నాం అనుకోండి. వాళ్ళ కష్టానంతా చూశాడు, వాక్యం చెప్పాడు. వాళ్ళ నిరాశ అంతా చూశాడు దేవాదేవుడు. అయితే వాళ్ళని ఆ నిరాశపరచలేదండి దేవుడు.
నిరాశపరచల, ఆ ధోనిలో ఉండాడంటే. చూడండి, నేను గమనించా. అక్కడ ఆ ప్రాంతము, తర్వాత సముద్రం ఉంది. మొదట అక్కడ ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఏముంది? ధోని ఉంది. ఆ ధోనిలో ఎవరుండారు? ఆ శిష్యులు ఉండారు. ఆ ధోనిలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? వలలు వేస్తున్నారు. ఎన్ని ఉండే అక్కడ, ఎన్ని రకాలుగా వాళ్ళు అక్కడ, ఎన్ని రకాలుగా వాళ్ళు అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా గమనిస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే, మనం ఆలోచిస్తుంటే, ఇక్కడ ఆ సముద్రము అనగా దేని సూచిస్తుంది అంటే లోకం సూచిస్తుంది. లోకం సూచిస్తుంది. ఇప్పుడు మనకి అక్కడ ఉన్న వాళ్ళకి సముద్రం. ఇప్పుడు ఆ సముద్రము ఇప్పుడు మనకి లోకంలో ఇప్పుడు ఏముంది? సంఘం ఉంది. ఈ లోకంలో దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? సంఘం. ఆ లోకంలో, ఆ సముద్రంలో ఏముంది? ధోని ఉంది. ధోనిలుండి, సముద్రంలో ధోనిలుండి, సముద్రంలో ధోనిలో ఉండి వలలేస్తున్నారు. అయితే వారు ఎంతెంతో వలలేస్తున్నారు, ఎంతెంతో కష్టపడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా పడట్లేదు. అయితే ఇక్కడ యేసయ్య వాళ్ళ ధోనిలోకి వెళ్ళాడు. చెప్పాలి, వారి ధోనిలోకి వెళ్ళాడంటండి. వారి ధోనిలోకి వెళ్ళి ఆయన మాట చొప్పున చేయమన్నాడు అక్కడ. ఇప్పుడు మన సంఘాల్లో, ఈ లోకంలో కూడా ఎన్నో ధోనిల సంఘాలు ఉన్నాయి. ఈ లోకం అనగా ఈ సముద్రం అనగా లోకము. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో మందిరాలు ఉన్నాయి. సముద్రంలో ఎలా ధోనిలు ఉన్నాయో ఆనాటి కాలంలో, ఇప్పుడు కూడా ఈ లోకంలో ఏముంది అంట, ఇక్కడ ఎన్నో సంఘాలు. నాదవ సంఘం, ఇంకో సంఘం, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎన్నో సంఘాలు ఉంటే ఆ సంఘాల్లో పనిచేస్తున్నాం. ఈ ధోని సంఘము, ఈ సంఘంలోకి, ఈ ధోనిలోకి యేసయ్య రావాలి. యేసయ్య వస్తే అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య వస్తే మహత్కాలు జరుగుతాయి. యేసయ్య వస్తే ఆశ్చర్యకాలు జరుగుతాయి. అందులో బట్టే ప్రార్థన చేయండి. మన సంఘంలోకి దేవుడు రావాలి. మన సంఘ పరీక్షను దీవించాలి. మన సంఘంలో దేవుని బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపరచాలంటే మనం అందరం కూడా మా ధోని ఖాళీగా ఉందయ్యా, మా ధోని ఖాళీగా ఉంది, మా ధోనిలో నువ్వు లేవు, మా సంఘంలో నువ్వు లేవు, మా సంఘంలో వాక్యం లేదు, మీరు రావాలి ప్రభా. మీరు ఇస్తే మా సంఘం ఆస్వాదించబడిద్దయ్యా. మీరు వస్తే మా కుటుంబాలు, మా ప్రాంతాల్లో ఆస్వాదించబడతాయ్యా. విస్తారమైన సమృద్ధి ఉంటుంది. విస్తారమైన సంఘాలకి సమృద్ధి ఉంటుంది ప్రభు. ఏం చేయడానికి రావాలండి మనం? ఏం చేయడానికి రావాలి? యేసయ్యని మన సంఘాల్లోకి వాక్యము, మన జీవితాల్లోకి, మన గుండెల్లోకి వాక్యమైన దేవుణ్ణి మన గుండెల్లో చేర్చుకోగలిగితే, మన జీవితాల్లో చేర్చుకోగలిగితే విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన దీవెనలు. అందుకే గమనిస్తుంటే సంఘాలు, ఈ లోకంలో ధోనిలు ఎన్నో ఉండే కదా. ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు కదా. యేసయ్య ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళ వీలు కానీ పెట్టింది కదా. ఈ సారంగా చేపలు పడ్డప్పుడు వాళ్ళు ఏం చాలా సంతోషించుండి, పక్కన ఏడో దూరాన ధోనిలో ఉంటే వాళ్ళకి సైకిల్ చేస్తున్నారు, రండి త్వరగా రండి, మీకు కూడా ఆ చేపలు లేవు కదా, మీరు కూడా విస్తారంగా ఈ యొక్క వలలో చెప్పాలి, విస్తారంగా చేపలు పట్టి మీకు కూడా ఈ ధోనిలో చేపలతో నింపటానికి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. విస్తారమైన చేపల ఆత్మల్ని మనకు అప్పగించటానికి వస్తారా అని వాళ్ళు సైకిల్ చేశారు. ఇప్పుడు దూర ప్రాంతం నుండి మన సేవకులు ఎందుకు పిలుచుకున్నాము? ఆ ధోని అట్లా సైకిల్ చేస్తున్నారు, వస్తారా? చేపలు పడుతున్నాయి. యేసయ్యకు ఉన్నాడు, యేసయ్య ధోనిలో ఉన్నాడు.
వల నిండిపోయింది, పిగిలిపోయింది. ఆ చేపలన్నీ కూడా మళ్ళా సముద్రంలో పడి వెళ్ళిపోతుంది. చిక్కిన చేపలు, వలలో పడ్డ చేపలు జారిపోతున్నాయి. రమ్మని వాళ్ళు సైకిల్ చేస్తున్నారంటే, ఇప్పుడు దేవుని సేవలు కూడా మనం ఎందుకు వెళ్తున్నాం? వేరే వేరే సంఘాల్లో ఉన్న వాళ్ళని పిచ్చిపెట్టా దేనికంటే? ఇప్పుడు మనకు అర్థమైద్దా? చెప్పాలి తల్లి. నా ఇల్లు అంటావు, నాకేడ కుదిరిద్ది? నాకెక్కడ? నేను పొద్దుస్తమానం పనికి పోయాను. మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మీకు చేసేవాళ్ళు ఉంటారు, మీకు వాళ్ళు చేసే ఇలా చేసి అలా చేసేవాళ్ళు ఉంటారు. నీకు ఎంత కరువైన భరిస్తావు, ఎంత అప్పుడైనా భరిస్తావు, ఎంత శారీరకమైన రుగ్మతమైన భరిస్తావు. కానీ ఏసయ్య ముడతానంటే, ఏసై నీ బ్రతుకులు మారుస్తానంటే, ఏసై నీలో ఉన్న వ్యాధులు తొలగిస్తానంటే రావు. దాంట్లోనే కుమిలిపోతావు, దాంట్లోనే రోగం చెందో, వ్యాధులు చెందో. దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను, ప్రభువా నా బ్రతుకుని నీకు అప్పగిస్తాను, ఈ యొక్క దరిద్రత నాలో తొలగించు, ఈ శాపగ్రస్తమైన జీవితాన్ని. అప్పుల్లో ఉన్నాను ప్రభా, వ్యాధులతో ఉన్నానయ్యా, రోగాలతో ఉన్నాను ప్రభా, నా కుటుంబంతో కూడా సమాధానంతో లేకుండా ప్రభా, నా బిడ్డల జీవితం అంతగా అయ్యా దీవెనకరంగా లేదు ప్రభా, నా బిడ్డల బతుకు సరైన జీవితం లేదు ప్రభా. నీకు నువ్వే మోస్తావు, మొయ్యి దేనికి స్తోత్రం చెప్పు. మొయ్యాలు నువ్వు అంతే, మోపిస్తాడు దేవుడు అంతే, మోపిస్తాడు. నువ్వు లోబడినంత వరకు నువ్వు మోస్తూనే ఉంటావు. తెలుసా ప్రియ దేవుని, నువ్వు లోబడినంత వరకు అవి పెడతానే ఉంటాడు. ఎప్పుడైతే నేను భరించలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నా దేవుడు ప్రభుని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే అవన్నీ తొలగిస్తాయి, అవన్నీ విడుదల. ఒకరి విడుదల ఇవ్వలేదు అనుకోండి, చెప్పాలి దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఎందుకు మనం ఇప్పుడు సేవకులు పిలిపిస్తున్నామండి? ఎందుకు పిలిపిస్తున్నాం? సైకిల్ చేశారంట, రండి రండి మా ప్రాంతానికి రండి, మా దోళ్ళలోకి రండి, మా సంఘంలోకి రండి అయ్యా. మా సంఘంలో మీరు అడిగి పెడితే అయ్యా మా సంఘానికి ఆశీర్వాదం అయ్యా, మా మందిరానికి ఆశీర్వాదం అయ్యా. మీరు మా సంఘంలోకి వచ్చి వాక్యం చెప్పినా, మా కొరకు ప్రార్థన చేసినా, మా పట్టణాలకు వచ్చినా, మా గ్రామాలకు వచ్చినా, మా ఇళ్లలోకి వచ్చినా, ఇదిగో మా మీటింగ్లకు వస్తే ఆశీర్వాదం అయ్యా. దేవుని చేతిలో మీరు ఉన్నారు కనుక మా సంఘాలను బలపరచండి అయ్యా. మా ప్రాంతాల్లో నశించిపోతున్నా ప్రజలు ఆ ధోనిలో విస్తారంగా పడి అది ఆ ధోనిలో కొట్టుకొని మళ్ళా సముద్రంలో పడే పరిస్థితి ఉంటుంది. ప్రభు రండి రండి రండి, నేను స్తోత్ర. సైకిల్ చేశారంటండి, వాళ్ళు వచ్చారంట, చక్కగా వచ్చి ఆ వల లాగటం మొదలు పెట్టారంటండి. ఆ ధోని, సీమోను ధోని నిండిపోయింది. యాకోబు ఎక్కడో దూరంలో ఉన్నా వాళ్ళ ధోని, రెండు ధోని నిండిపోయాయి అంటే. నీ స్తోత్ర. విస్తారమైన ఆత్మను ఇచ్చాడంటండి దేవుడు, విస్తారమైన ఆత్మని. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తూ ఉంటే గొప్ప సమృద్ధి, మన సంఘమైన గొప్ప సమృద్ధి. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశాను ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నా చేతులు జోడించి చెప్తున్నా మీకండి. ఈ సంఘంలో ఉన్న వాళ్ళని ఏదో మాయ మాటలు చెప్పి మీ ఇంటికి అంత రాస్తాను ఇంత రాస్తాను, అది చేయటానికి కాదు నేను సేవ చేస్తాను ఇక్కడ. దానికోసం కాదు, పట్టుకుట్టు కోసం కాదు, డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు. నువ్వు దేవుని కోసం నిలబడి చెప్పు, నీ ఇంటిని కట్టుకునే ఆ సామర్థ్యత నీకు ఉండాలి. నువ్వు దేవుని కోసం నిలబడి నీ ఇంటిని కట్టుకొని, నీ బంధువులు కట్టుకొని ఆ యొక్క సామర్థ్యత నీలో ఉండాలి. నా దేవుడు చూస్తున్నాడు. దేవుడి కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడండి. నీ ద్వారా కార్యరక్షణ దేవుడు చూస్తున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాల్లో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ బిడ్డల్లో ఆయన పనులు చేయాలని నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఇస్తావు నీ జీవితం దేవుడికి, నువ్వే ఇవ్వు. ఇంకా నీ వాళ్ళు ఏం బాగా, నీ వాళ్ళకి ఏం రక్షణ వచ్చింది? నీ పిల్లలకి ఏం రక్షణ వచ్చింది? నీ జీవితంలో దేవుని వాక్యానికి నీళ్ళే ఒక ధోని. ఆ ధోనిలో యేసయ్య ఉండడా?
చెప్పాలి. నీ యొక్క దేహమే తల పైకెత్తు. నీ దేహమే ఒక దోణి. నీ దేహమే ఒక దోణి. నీ దేహంలో యేసయ్య ఉన్నాడా? దేవుని బిడ్డ చెప్పు, పరిశీలన చేసుకో, పరీక్షించుకో. నీ దేహం ఒక దోణి. ఆ దోణిలో, నీ దేహంలో నా దేవుని వాక్యం ఉంటుందా? నా దేవుని వాక్యానికి నువ్వు చోటు ఇవ్వగలుగుతున్నావా? నా దేవుని వాక్యానికి ఇవ్వగలుగుతున్నావా? నా దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, నమ్మకార్థం వస్తావా? ఎవరు నొప్పించిన బిడ్డ? నువ్వు చేసేది ఎవరికైనా, నీకైనా, నీ కుటుంబానికి ఏమన్నా పేరు జరిగిద్దా? ఏమన్నా చిన్న సాక్ష్యం చెప్పగలుగుతావా? నీ జీవితంలో దేవుడు చేసిన పనులు నీ బిడ్డలకు చెప్పగలుగుతావా? నీ బంధువులకు చెప్పగలుగుతావా? నీ అన్నదమ్ములకు చెప్పగలుగుతావా? నేను యేసయ్యను నమ్ముకున్నాను, నా కుటుంబం యేసయ్య ఇదిగో నా బ్రతుకుని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా దేవుడు ఎంత గొప్పోడో రాండి చూతురుగాని చెప్పే సామర్థ్యత నీలో ఉంది బిడ్డ. నువ్వు ఉండలేవు, నీ కుటుంబాన్ని కానీ నీ బంధువులు కానీ మార్చుకునే సామర్థ్యత నీకు లేదు. ఎవరినో ఒప్పించడానికి, ఎవరినో మెప్పించడానికి మనం భక్తి చేస్తాం, కానీ నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చే దేవునికి నిన్ను నువ్వు అప్పించుకోలేవు. లోకం వైపు చూస్తూ ఉంటావు, శరీరానికి ఆశల కోసం పరిగెత్తుతుంటావు, కానీ నీ శరీరం మీద ఎంత సాతానుడు దాడి చేస్తున్నాడో దేవునికి దగ్గరకు రానికుండా, ఎంత దేవునికి దూరం అవుతున్నావు నీకు తెలుసా బిడ్డ? డబ్బు ఉందనుకుంటావు, వయసు ఉందనుకుంటావు, నాకు శక్తి ఉందనుకుంటావు, నాకు ఇంకా చాలా సమయం ఉందనుకుంటావు, నాకు చాలా కన్నోళ్ళు ఉండారు అనుకుంటావు. ఒక్కసారి అంతా పోయిందంటే ఎవడు రారు నీకు, ఎవరు రారు. నీకు శక్తి ఉండా, నీకు బలం ఉండా, నీకు ఆరోగ్యం ఉండా, నీకు ధనం ఉండా, నీకు బంగారం ఉండా, నీ అన్నదమ్ముళ్ళు ఉండా, నీ అక్క చెల్లి ఉండా, నీ తల్లిదండ్రులు ఉండా, వాళ్ళని మీద నువ్వు ఆధారపడకుండా దేవుడు ఉచితంగా మనల్ని రక్షించాడు. దేవుడు ఉచితంగా మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని ఈ రీతిగా ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి మనం తీసుకుని వస్తున్నాడు. ప్రియ బిడ్డ, వచ్చిందాన్ని వచ్చినట్లుగానే వెళ్తున్నావా? చెప్పబడ్డ మాటలు ఎన్ని తీసుకుని వెళ్తున్నావు? ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో వెళ్తున్నావా? దేవుడు చెప్పే మాటలని ప్రభువా అయ్యా నా గుండెలో భద్రపరిచయ్యా, ఇవి ఎక్కడో షాపుల్లో, లేకపోతే బజార్లో, కిరాణా షాపుల్లో అమ్మే కాదు ప్రభు. ఈ చిక్కవయ్యా, డబ్బులు పెట్టినా అయ్యా, బంగారం పెట్టినా, వజ్రాలు పెట్టినా చిక్క. ఈరోజు మాతో సూటిగా మాట్లాడుతున్నావా? ప్రార్థన చేస్తావు బిడ్డ? ఇంకా లేదు బిడ్డ, నేను ఇంక చెప్పాలని ఏమి లేదు, నా మాటల కాతలివి, ఇంక నేనేం చెప్పటం నాది కాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఏష్టిగా బతకొద్దు, వ్యర్థంగా బ్రతకొద్దని దేవుడు కోరుకుంటున్నాడు తల్లి. అంతసేపు చెప్పాలి, ఇంతసేపు చెప్పాలి, అంతసేపు కూర్చోబెట్టాలి, ఇంతసేపు కూర్చోబెట్టాలి, ఇంకా వదిలిపెట్టలేదు, ఇంకా ఇడిచిపెట్టలేదు, ఇంకా నేను కూర్చోలేకపోతున్నాను, దీని మీదనే పెట్టుండవేమో. కానీ ఇంతసేపు కూర్చున్న ఒక్క మాట దేవుడు మాట తీసుకున్నావా? ఇంతసేపు కూర్చున్నా ప్రభువా అయ్యా ఈరోజు నాతో మాట్లాడేవయ్యా, అయ్యా ఇదిగో సూటుగా నాతో మాట్లాడిన దేవుడు ప్రభువా అని ఈరోజు నువ్వు ఒక హృదయపూర్వకంగా ప్రార్థన చేసే అనుభూతి నీకు ఉంటుందా తల్లి? వచ్చిన కాడి నుంచి ఎంతసేపు కూర్చొని ఇంకా వదిలిపెట్టలేదు, ఇంకా విడిచిపెట్టలేదు, చెప్పిందే చెబుతాడు అనుకుంటావే గాని ఇంతసేపు ఇన్ని రోజులు ఇన్ని వారాలు ఎన్నో రకాలుగా నాతో మాట్లాడుతున్నావయ్యా, ఎన్నో రకాలుగా నన్ను ప్రేమించావయ్యా. చేతులు పైకెత్తావు తల్లి, చేతుల పైకెత్తావు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా, ప్రేస్తులా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, ప్రార్థన చేస్తావమ్మా, నీకోసం చేసుకో తల్లి. ఈ సంఘంలో ఎవరిని బాధ పెట్టేది ఉండదమ్మా, ఎవరిని ఇబ్బంది పెట్టేది ఉండదమ్మా, నీ ఇంటికి అంతా ఎంత షరతులు పెట్టేది ఉండదు తల్లి. నీవు దేవుడి కోసం నిలబడి దేవుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఒక గొప్ప పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలని. అది పరిచర్య, అది సేవ, ఇది సేవ, ఇక్కడ జరిగే సేవ ఇది. ఒట్టొట్టి మాటలు చెప్పి నిన్ను ఆకర్షించుకొని నీకు మసిమూసి మారడుగా చేసి నిన్ను కబుల్చి ఏదో నీ కష్టార్జితాన్ని దోసుకొని బతకాలని కాదు.
ఏమిస్తావండి దేవుడికి? ఏమి ఇవ్వగలుగుతావు బిడ్డ నువ్వు? ఏమి ఇవ్వగలుగుతావు దేవుడికి నువ్వు? నువ్వేమి ఇవ్వలేవు దేవుడికి. దేవుడిస్తేనే ఏదని చేయగలుగుతావు. దేవుడిస్తేనే ఈ లోకంలో ఉండగలుగుతావు. నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి. బిడ్డ చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఈ పరీక్షను అర్థం చేసుకోండి తల్లి, ఈ పరీక్షను అర్థం చేసుకోండి. స్తోత్ర. ఈ పరీక్షని, అందుకే ఈ పరీక్షలో ఉన్న వాళ్ళకి సరైన ఉపదేశం లేదు, సరైన సమర్పణ లేదు, సరైన ప్రతిష్టత లేదు. ఇక్కడ ఇక్కడ ఏ విధమైన ఒక సమాసం లేదని దేవుని సేవకులు పిలిచి వారు చెప్పే మాటలు మీరు వినాలని, మీరు నేర్చుకోవాలని, మీరు తెలుసుకోవాలని, మీరు తెలుసుకొని ఇతరుల దేవుడి దగ్గర తీసుకొని రావాలని ఈ మీటింగ్లు ప్రభు, ఈ సభల బిడ్డ, ఈ కోటాలు ఎందుకంటే ఎక్కడి నుంచో ఏదో మనకి పనులు వస్తాయనో, ఎక్కడి నుంచో సహాయం వచ్చిందనో, ఎక్కడి నుంచో ఏదో మనకి గొప్ప ఘనత వచ్చిందని కాదు. దేవుని రాజ్యం కట్టాలి, దేవుని రాజ్యం కట్టాలి. దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తే అటు ప్రార్థన వీరుడుగా అటు అభిషేకము నీ జీవితంలో పొందుకోవాలి బిడ్డ. ఆ అభిషేకం లేనంత వరకు అమాలేకులు నీ మీద యుద్ధం చేస్తూనే ఉంటారు. ఆ అభిషేకము, ఆ ఆత్మాభిషేకము, ఆ ఆత్మ నింపుదల లేనంత వరకు అమాలేకులు నీతోనే యుద్ధం చేస్తూనే ఉంటారు. నీ శరీరేచ్ఛతోనే నువ్వు జీవిస్తుంటావు, నీ శరీర కోరికల కోసమే నువ్వు బ్రతుకుతుంటావు. దేవుడి సన్నిధికి రాలేవు, దేవుడి కొరకు జీవించలేవు, దేవుడి తల్లి అగపడలేవు. నీ శరీరేచ్ఛలు అమాలేకులు నీలో ఉండారు. నీ మీద ఏలుబడి చేస్తున్నారు, నీ మీద ఏలుబడి చేస్తున్నారు, నీ మీద ఏలుబడి చేస్తున్నారు. ప్రజల చేతుల పైకెత్తు, చేతుల పైకెత్తు, చేతుల పైకెత్తు. ప్రజల హల్లెలూయా, హల్లెలూయా, ప్రజల స్తోత్ర. ఓ నీ మీద ఏలుబడి చేస్తున్నారు, నీ మీద ఏలుబడి చేస్తున్నారు. అమాలేకులు నీ మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఆయన నీ ధోనిలో, ఓ ఆయన నీలో, నీ ధోనిలో ఆయన రావడానికి ఆ వాక్యం నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని రోజులు, ఎన్ని వారాలు వచ్చే తల్లి, నీ దొల్లో యేసై ఉన్నాడా? నీ ఇంట్లో యేసై ఉన్నాడా? నీ దేహంలో దేవుని వాక్యం ఉందో? చేద్దాం ప్రార్థన. ప్రైస్తలా స్తోత్ర, స్తోత్ర, ప్రైజలా, 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 స్తోత్రం, 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 స్తోత్ర. యేసయ్యా స్తోత్ర. చేతుల పైకెత్తి ప్రార్థన.